పత్రిజీకి నమస్కరించుకుంటూ ధ్యాన బంధువులందరికీ నమస్కారం. ఏదైతే బుద్ధ పౌర్ణమి రోజు నాడు సేవ అనేది పత్రిజీ జన్మస్థలం లోపల ప్రారంభించుకున్నాం. దాని సందర్భంగా 30 రోజులు కూడా ప్రతి వాళ్ళు మీ డేట్ లోపల రావడం జరిగింది. అట్లనే ప్రతి నెల కూడా మనం అందరం వద్దాము. ఇవాళ మేము రెండవసారి రావడం అన్నది జరిగింది. ఎందువరకంటే పత్రిజీ ఇక్కడనే జన్మించిండు. ఇక్కడ ఎంతో ఎనర్జీ ఉన్నది. ఇక్కడ సావిత్రిదేవి పిరమిడ్ ఉంది. ఇక్కడ నిరంతరం 6 గంటల ధ్యానం అన్నది జరగాల. పత్రిజీ ఎందువరకంటే వీళ్ళంటే ఎంతో ఇష్టంగా సార్కు ఉండే. ప్రతిసారి కూడా సార్ ఎక్కడ వెళ్ళినా కానీ ఇంటికి వస్తుండే సారు. కావున ఇక్కడ ఎంతో ఎనర్జీ ఉన్నది. ఇక్కడ నిరంతరం కూడా 6 గంటల ధ్యానం అన్నది జరగాల. అటువంటి దాని లోపల మనమందరము మన తేదీ లోపల ప్రతి నెల ఇక్కడికి వచ్చి 6 గంటల సాధన అన్నది చేద్దాం. జన్మస్థల ట్రస్ట్ సభ్యులన్నీ కూడా మనకు ఏర్పాటు చేసారు. ఇక్కడ నిరంతరం ధ్యానం అన్నది జరగాల. ఇది సారి యొక్క కోరిక కాబట్టి, స్వర్ణమాలమ్మ యొక్క కోరిక. ఇక్కడ వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టాలా. అదేవిధంగా ధ్యానం అన్నది జరగాల నిరంతరంగా. ఎందుకంటే ఈ విశ్వానికే ధ్యానాన్ని అందించినటువంటి జన్మభూమి ఇది. పత్రిజీ జన్మించినటువంటి జన్మభూమి ఇది. కాబట్టి ఇక్కడ రానున్న రోజు లోపల ఒక తీర్థస్థలంగా ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి కార్యక్రమానికి మనమందరము ప్రారంభించుకున్నాం మాస్టర్స్. అందరం కూడా పెద్ద సంఖ్య లోపల వచ్చి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. పత్రిజీ సార్ నమస్కారం. మేము ప్రతి నెల ఇద్దరము వస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, 6 గంటల ధ్యానం చేస్తున్నాము, సేవ చేసుకుంటున్నాము, అందరితో కలిసి ఉంటున్నాము. మేము వస్తున్నాము, మీరు రావాలి, అందరూ ధ్యానం చేసుకోవాలి. అందరికీ నమస్కారం.